ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదివే అవకాశం ఇదిగో వివరాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అయితే చాలామంది నార్మల్ డిగ్రీ లేదా బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాతే ఉద్యోగం వెతుక్కుంటారు. అయితే ఇప్పుడు బీటెక్ చేసే వారికి చదువుతో పాటు ఉద్యోగం చేసే అవకాశం లభించనుంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వారాంతంలో 2 రోజుల పాటు తరగతులకు హాజరై ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతేకాదు 3 ఏళ్లలోని బీటెక్ పట్టాను సాధించుకోవచ్చు. కానీ ఇందుకోసం పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేయాలి. అఖిల భారత్ సాంకేతిక విద్యా మండలి దేశవ్యాప్తంగా కోర్సెస్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే ఈ తరగతులు నిర్వహించేందుకు గత ఏడాది దేశంలో మొత్తం 137 ఇంజనీరింగ్ కాలేజీల పర్మిషన్ రాగా తెలంగాణలో ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే ఛాన్స్ ఇచ్చింది. రాష్ట్రంలో గత ఏడాది మరో 11 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా ఏఐసిటి నుంచి పర్మిషన్ వచ్చినా రాష్ట్ర సర్కారు నుంచి అనుమతి లభించలేదు. అయితే ఈ ఏడాది ఆ కాలేజీలు సహా మరికొన్నింటికి పర్మిషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా బీటెక్ చదువుతుంటూ ఉద్యోగం చేసేలా గత ఏడాది ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమైన కూడా జీవో జారీ కాలేదు. దీంతో మళ్ళీ ఏఐసిటి రెన్యువల్ దరఖాస్తు చేసి అనేది చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థుల్లో చాలామంది 3rd ఇయర్ పూర్తయిన వెంటనే బీటెక్ చదివితే వేతనం ఎక్కువగా వస్తుందన్న ఆలోచనలు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో ప్రవేశం పొందుతారు. ఒకవేళ ఉద్యోగంలో చేరితే మళ్ళీ బీటెక్ ఎంటెక్ లాంటివి చదువుకునే అవకాశం మళ్ళీ ఉందని భావించి డిప్లొమా పూర్తయిన పోగానే వెంటనే బీటెక్లో జాయిన్ అవుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా డిప్లొమా చదివి ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది విద్యార్థులు తమ విద్యార్హత పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరమే సాయంత్రం బీటెక్ కోర్సులు చేసేందుకు పర్మిషన్ అయితే ఇచ్చింది. అయితే సాయంత్రం కోర్సుల్లో చేరాలనుకునే వారు కనీసం సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఉండాలి. వీళ్ళకు డైరెక్ట్గా బీటెక్ 2వ ఏడాదిలో చేరే అవకాశం ఉంది. ఒక బ్రాంచ్ 30 నుంచి 60 సీట్ల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓయూలో గత ఏడాది మెకానికల్, సివిల్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులు ప్రారంభించగా ఈసారి ఎలక్ట్రికల్ బ్రాంచ్కి కూడా ఏఐసిటీ నుంచి పర్మిషన్ వచ్చింది. ప్రస్తుతం ఒక్కో బ్రాంచ్కి 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం 10 మంది విద్యార్థులు చేరితేనే సాయంత్రం తరగతులు నడపాల్సి ఉంటుంది. అయితే శని ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తారు. జూన్ 10వ తేదీ నాటికి ఈ ఏడాది సాయంత్రం కోర్సులకు పర్మిషన్ పొందిన కాలేజీల సంఖ్య తెలుస్తుందని ఓ అధికారి చెప్పారు. గత ఏడాది సివిల్, మెకానికల్ బ్రాంచ్లకు మంచి స్పందన వచ్చిందని, అన్ని సీట్లు కూడా ఫిల్ అయ్యాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఆచార్య శ్రీరామ్ వెంకట్ చెప్పారు. ఇక త్వరలోనే నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పారు. ఫ్రెండ్స్ ఇది చాలా మంచి వార్త, గుడ్ న్యూస్ అని చెప్పాలి బీటెక్ విద్యార్థులకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.